హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నాలజీ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, బెస్ట్ మొబైల్ ఎడిటింగ్ యాప్ గురించి తెలుసుకుందాం. దాని పేరు కినీమాస్టర్. సో ఈ కినీమాస్టర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందులో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, బేసిక్గా దాని డీటెయిల్స్ మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మనం కామన్గా వీడియోస్ ఎడిట్ చేయడానికి చాలా యాప్స్ ఉంటాయి. సో అందులో బెస్ట్ మరియు మంచిగా మనకు అర్థమయ్యే విధంగా ఉండేది, ఆప్షన్స్ అన్నీ ఈజీగా ఉండేది కినీమాస్టర్ ఫ్రెండ్స్. సో దాని గురించి మనం తెలుసుకుందాం. దాంట్లో ఆ వీడియో ఎడిటింగ్లో మీరు ఎడిట్ చేయాలంటే ముందుగా మీ మొబైల్లో ఆ సాఫ్ట్వేర్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఆ సాఫ్ట్వేర్ని మనం ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ముందుగా మీ ప్లేస్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో కినీమాస్టర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత కినీమాస్టర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఓపెన్పై క్లిక్ చేయండి. ఓపెన్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి, ట్యుటోరియల్స్ అండ్ టిప్స్. అంటే మనకి ఏది ఎట్లా చేయాలి ఏంది అన్నది వీడియోస్ రూపంలో ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా టిప్స్ కూడా ఉంటాయి ఇందులో. సెకండ్ FAQ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నాడు. సో దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఫ్రెండ్స్. వాట్స్ న్యూ అని ఉంది కదా, ఇది ఏంటంటే ఏమన్నా కొత్తగా ఆప్షన్ వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఫ్రెండ్స్. సో సెట్టింగ్స్ అంటే కామన్గా ఇక యాప్ గురించి డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ పైన క్రియేట్ న్యూ అని ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఆస్పెక్ట్ రేషియోలు, మీకు ఏ ఆస్పెక్ట్ రేషియోలో కావాలంటే ఆస్పెక్ట్ రేషియోలో ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను మాత్రం 16:9లో తీసుకుంటున్నాను. సో ఇలా నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది మన వీడియో ఎడిటింగ్ కినీమాస్టర్ ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్. సో దీనిపై మీరు రైట్ సైడ్లో చూసినట్లయితే ఒక రౌండ్ సింబల్ కనబడుతుంది రెడ్గా. సో ఇప్పుడు ఇందులో ఉన్న బేసిక్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మీడియా అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఫోటోనైతే వీడియోనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఒకదాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక వీడియోని తీసుకున్నాను. సో ఎడిట్ చేయడానికి మనకు ఒక ఎలిమెంట్ కావాలి. సో కాబట్టి నేను ఒక వీడియోని తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోకు మనం కినీమాస్టర్లో ఏమేమి చేయవచ్చు అన్నది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. కామన్గా అయితే ఇందులో కట్ చేయవచ్చు, ఒక వీడియో మధ్యన కట్ చేయవచ్చు, ప్లస్ ఒక వీడియోకి ఇంకో వీడియోని మెర్జ్ చేయవచ్చు. సో అవి ఎలాగో ముందు ట్యుటోరియల్లో తెలుసుకుందాం. ఇప్పుడైతే కామన్గా ఇప్పుడు ఈ రెడ్ సింబల్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఈ రెడ్ సింబల్ నుండి లెఫ్ట్ సైడ్ లేయర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఈ లేయర్పై క్లిక్ చేసిన తర్వాత చాలా ఆప్షన్స్ వచ్చాయి, మీడియా, ఎఫెక్ట్, స్టిక్కర్స్, టెక్స్ట్, హ్యాండ్ రైటింగ్ అని. సో ఈ మీడియాని ప్రెస్ చేసి మళ్ళీ మీ మీడియా ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఏదైనా ఒక ఫోటో తీసుకుంటే, ఫోటో అయినా వీడియో అయినా తీసుకున్నప్పుడు ఈ మీడియా అనేది ఏంటంటే దీనిపైన మనం తీసుకున్న దానిపైన PIPగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకొక వీడియోని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎఫెక్ట్స్ అంటే కామన్గా ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. స్టిక్కర్స్ అంటే స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అంటే మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. హ్యాండ్ రైటింగ్ అంటే టెక్స్ట్ని మనం హ్యాండ్ రైటింగ్ రూపంలో రాయచ్చు ఫ్రెండ్స్. సో ఇది వీటి గురించి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన కింద రికార్డింగ్ చూద్దాం. ఈ రికార్డింగ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆడియోకి మా ఆడియో యాడ్ చేయడం ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే ఒక విధంగా డబ్బింగ్ అన్నమాట. సో ఇది సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ పక్కకు ఆడియో ఉంది కదా, ఈ ఆడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఈ ఉన్న వీడియోకి వేరే సాంగ్ కావాలి అనుకుంటే ఈ ఆడియోని ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ సాంగ్స్ అని ఉంటాయి. ఆల్రెడీ మనకు ఇందులో మన మొబైల్లో ఇంటర్నల్ స్టోరేజ్ అయినా SD కార్డులో అయినా ఉన్న సాంగ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ సాంగ్ లేదనుకోండి, మనం నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని SD కార్డులోనైనా ఇంటర్నల్ స్టోరేజ్లో అయినా సేవ్ చేసుకుంటే అప్పుడు మనకి ఇక్కడ కింద ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మన కినీమాస్టర్లో ఉండే ఆప్షన్స్ గురించి ఫ్రెండ్స్, బేసిక్ డీటెయిల్స్. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం దీన్ని కొన్ని ఎడిటింగ్ చేసాం తర్వాత దీన్ని సేవ్ చేయాలంటే ఇక్కడ షేర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్వాలిటీస్ అడుగుతాయి, రిజల్యూషన్లు అడుగుతాయి. HDలా 720pలా చేసుకుంటావా, లేకపోతే SD 520pనా, 480pనా, ఇక్కడ ఫ్రేమ్ రేట్ కూడా అడుగుతుంది. సో మీకు బాగా క్వాలిటీ కావాలంటే HD 720 రిజల్యూషన్ పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 30లో పెట్టుకొని మీరు ఇక్కడ ఇది MBPS బిట్ రేట్ అన్నమాట. సో దీన్ని హైలో పెట్టుకుంటే మీరు బిట్ రేట్ 13 ఉంది, ఈ 13.23లో పెట్టుకుంటే మనకి ఇక్కడ 38 MB వస్తాయి ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ
బిట్ రేట్ని అడ్జస్ట్ చేసుకున్న కొద్దీ మనకు ఎక్స్పోర్ట్ అయ్యే బిట్ రేట్ని అడ్జస్ట్ చేసుకున్న కొద్దీ ఎక్స్పోర్ట్ అయ్యే ఎంబీలు అన్నది తగ్గుతుంది ఫ్రెండ్స్. సో మన క్వాలిటీ కావాలంటే మనం 13 బిట్ రేట్ పెట్టుకుంటే 38 ఎంబీ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు సేవ్ అని వస్తే మీకు ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ ఒక వీడియోని మనం ఏ విధంగా ఎన్ని రకాలుగా చేయొచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా మనం డెప్త్గా ప్రతి ఒక్క వీడియోని మెర్జ్ చేయడం, కట్ చేయడం, యాడ్ చేయడం, మ్యూజిక్ యాడ్ చేయడం, తీసేయడం గురించి ఇంకా ముందు వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా తెలుగు టెక్నో ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.